తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం మెంటేవారితోటలోని శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారికి మంగళవారం 180 కేజీలతో ఆషాఢమాస సారె అందించారు. తోటకూర కృష్ణ, ఫణి లక్ష్మి దంపతుల సహకారంతో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా 108 మంది మహిళలచే ఆలయ ప్రాంగణం నుంచి మెంటేవారితోటలో 180 కేజీలతో ఆషాఢమాస సారెతో ఊరేగింపు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారు మనకి ఎప్పుడు కూడా ఎండలోనే అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు భక్తులు సహకారంతో ప్రతి వారం కూడా అమ్మవారికి ఏదో వైభవంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి సమర్పణ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. లోకమంతా సుభిక్షంగా ఉండాలి, గ్రామస్తులందరూ బాగుండాలి, అమ్మవారి ఆశీస్సులు అందరూ ఉండాలని, అలాగే యజమానులు కూడా మన దాతలందరూ కూడా సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని సంకల్పంతో ఆధ్యాత్మిక హిందూ ధర్మం కోసం ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా చేసుకుంటూ వస్తూ ఉంటాం. అందులో భాగంగా ఆషాఢ మాసం పురస్కరించుకొని మెంటేవారి తోట వాస్తవులు తోటకూర కృష్ణ గారు, ఫణి లక్ష్మి గారి దంపతులు, మరియు కుటుంబ సభ్యులు, మరియు మిత్రులు, వాళ్ళ స్నేహితులు అందరూ సహకారంతో మరి ఈ రోజున అమ్మవారికి సుమారుగా 185 కేజీలు స్వీట్లతో అమ్మవారికి సారి సమర్పణ జరిగింది. గ్రామోత్సవంగా అమ్మవారికి ముత్తైదంతా కూడా వచ్చేసి వాళ్ళందరూ కూడా చేయడం అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికి కలగాలని, మరి అలాగే తోటకూర కృష్ణ, ఫణి లక్ష్మి దంపతులు ఏ కార్యక్రమం చెప్పినా అమ్మవారి కోసం వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. వారి మిత్రులను సహకరిస్తూ మా కమిటీ వారి ఆధ్వర్యంలో ఎన్నో అమ్మవారికి వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఏం చేసినా లోక కళ్యాణార్థమే జరుగుతోంది. మరి మొత్తం ఇంతమంది వచ్చారంటే ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే, ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే, ఆ అమ్మవారి దీవులు ఉంటేనే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికి కలగాలని, ఆ లక్ష్మీ కటాక్షం అందరికి కలగాలని మరి సారి సమర్పణ మరి ఈ రోజు ఘనంగా నిర్మించడం జరిగింది. మరి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని. ఆషాఢ మాసం ఉంటే అమ్మవారికి విశేషమండి అమ్మవారికి అలంకారాలు. శ్రావణ మాసం వచ్చిందంటే అమ్మవారికి ప్రతి శుక్రవారం అలంకారాలు జరుగుతాయి. దాతలందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆలయ అభివృద్ధికి మా కమిటీ వారికి మీ సహాయాన్ని అందించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. బోలో మాతా మహారాజ్కి. సేవ చేయడం కూడా అదృష్టంగా భావించాలని ఉండి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు అన్నారు. మంగళవారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండికి చెందిన పేద కుటుంబం తాడేపల్లి శ్రీనివాస్, కనకదుర్గ దంపతులకు 20,000 ఆర్థిక సహాయాన్ని క్లబ్ అందించింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, పెన్మెస్స రంగప్రసాద్ రాజు మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకోవడం మానవత అనిపించుకుంటుందని అన్నారు. సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ముదునూరి శివరామరాజు మాట్లాడారు. దాతలు గొట్టుముక్కల రాము, పెన్మెట్స వెంకట జగన్నాథరాజు, రంగప్రసాదరాజు, కాగిత మహంకాళి, శివరామరాజు, సత్య బ్రహ్మారెడ్డి, ద్వారపూడి నారాయణరెడ్డి, భూపతిరాజు, హరనాథరాజులు సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బుద్ధరాజు సుబ్బరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు పాల్గొన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండికి చెందిన తాడేపల్లి శ్రీనివాసరావు, కనకదుర్గ దంపతులకు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కాన్పు నిమిత్తం ఆర్థిక సహాయం అడిగి ఉన్నారు. మరి మా లయన్స్ క్లబ్ సభ్యులంతా కూడా స్పందించి ఈరోజు ఒక 20,000 రూపాయలు ఆర్థిక సహాయం ఆ జంటకు అందజేయడం జరిగింది. గతంలో కూడా మరి వాళ్ళ అమ్మాయి వివాహ సందర్భంలో కూడా మా లయన్స్ మిత్రులందరూ కూడా సహకరించారు. ఇలాగా ఎక్కడైతే సహాయం అవసరమో అక్కడ ఉండి లయన్స్ క్లబ్ తప్పనిసరిగా సహాయపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండి మండలం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ డాక్టర్ రంగరాజు గారు, సెక్రటరీ రంగరాజు గారు మరియు లయన్స్ క్లబ్ గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమం లయన్స్ క్లబ్ వారు చేస్తున్నారు. అలాగే ఉండిలో మరి లయన్స్ క్లబ్లో చేస్తున్న వైస్ తాడేపల్లి శ్రీనివాసరావు, కనకదుర్గ దంపతులకి కుమార్తె ఉంది. అమ్మాయి డెలివరీ టైంలో మరి వీళ్ళందరూ ఆర్థిక సాయం చేద్దాం లయన్స్ క్లబ్ వారు అందరూ కూడా అనుకుని 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు.
వారికి మరి గౌరవంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఉండి మండలంలో లయన్స్ క్లబ్ వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మరి ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఉండి లయన్స్ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తుంది. రకరకాల కార్యక్రమాలతో మరి గ్రామంలో కానీ మండలంలో కానీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తోంది. మరి ఆ సందర్భంగా ఈరోజు ఉండిలో మరి తాడేపల్లి శ్రీనివాసు కనకదుర్గ వారి కుమార్తెకి సహకారం అందించింది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది, ముందు ముందు కూడా చేయబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలకి ముందుండి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూతతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని గ్రామీణ పేద వర్గాలు ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధితో ఆర్థిక ప్రగతి సాధించారని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు పేర్కొన్నారు. కాళ్ల మండలం పెదామీరం గ్రామంలో కళాశాల సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో డిఎస్టీ సహకారంతో ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ ద్వారా గ్రామీణ ప్రజల జీవనోపాధిని మార్చడం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఎస్టీఐ హబ్ డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాళ్ల ఎంపీడీఓ జి స్వాతి మాట్లాడుతూ గ్రామీణ యువత కూడా పార్ట్ టైం గా ఇటువంటి శిక్షణ పొంది విస్తారంగా పెరుగుతున్న ఆక్వాలో ఉపాధి పొందాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్టీఐ హబ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టీ సహకారంతో ఆక్వా రంగంలోకి ఉపయోగపడే విధంగా శిక్షణ ఉంటుందని అన్నారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేబొరేటరీస్ తోనే శిక్షణ అందించడం జరుగుతుందని అన్నారు. ఇటువంటి శిక్షణకు కోపెల్లె జకరం గ్రామాలకు కూడా ఎంపిక చేసినట్టు చెప్పారు. దీనిని గ్రామీణ బీసీ ఎస్సీ పేద వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల R&D డీన్ డాక్టర్ టి వంశీ నాగరాజు, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ బద్రీరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి ప్రోగ్రామ్. గవర్నమెంట్ ఎంతో ఆలోచించి ఇలాగా మీరు ఎక్కడో ఉంటారో కొద్ది స్కిల్ ఉండదు అని, స్కిల్ అంటే ఒక పనితనం. ఏదైనా ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, అతనికి ఆ స్కిల్ అంతే కదండి. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఉన్న మూలనే కదా అతను రోడ్డు మీద నుంచున్నా మనం తీసుకెళ్ళి ఆడికి చేయించుకుని 200 చేతిలో ఇస్తారు. వాడికి సాయంకాలం 1000 రూపాయలు తెచ్చుకుంటున్నాడు. ఎందుకు వాడి చేతిలో ఆ పని ఉంది. చేతిలో అలాగ మనకు ఒక పని నేర్పడం కోసం ఇది ఏదో చెప్పారు ఆల్రెడీ. పశువుల దాణా, పౌల్ట్రీ దాణా ఒకటి, 2 ఫిష్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయటం ఒకటి, 3వది వాటర్ క్వాలిటీ టెస్టింగ్. అంటే చేపలు రొయ్యల చెరువుల్లో వాటర్ ఎలా ఉంది క్వాలిటీ అది మనం టెస్ట్ చేయటం. ఈ 3 ఎలా ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంటుంది కాలేజీలో. ఈ 3 ఎలా చేయాలో మీ అందరికీ నేర్పిస్తాం. తర్వాత కూడా మీకు ఏం చేయాలి, ఎలా చేయాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా మీకు అన్నీ చెప్తారు. 3 విలేజ్లు మేము తీసుకున్నాం. ఒకటేమో పెదమేరం, 2వది కోపిల్ల, 3వది జక్రం. ఈ 3 ఊర్లలో ఉన్న ఎస్సీ మరియు మధ్యతరగతిగా ఉన్న కుటుంబాలకి టెక్నాలజీని నేర్పించడం ద్వారా వాళ్ళ జీవనోపాధి మెరుగుపరచడం మా ముఖ్య ఉద్దేశం. ప్రోగ్రామ్ సంబంధించి మేము 3 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఒకటి ఏమో పశువుల దాణా మరియు పౌల్ట్రీ దాణా తయారు చేయడం, 2వది వచ్చి వాటర్ క్వాలిటీ టెస్ట్ చేయడం. చేపల చెరువు, రొయ్యల చెరువుల యొక్క వాటర్ క్వాలిటీ టెస్టింగ్ ఎలా చేయాలి అది మీకు నేర్పించి ఆ కిట్లు మీకు ఇచ్చి దాని మీద ట్రైనింగ్ పెంచడం, 3వది ఫిష్ నుండి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. సో ఈ 3 ఇంటర్వెన్షన్ల మీద మీకు ట్రైనింగ్ ఇచ్చి మీ జీవనోపాధి మెరుగుపరచడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు ఒక అమౌంట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, అంటే ఒక గ్రూప్ 10 మందో 11 మందో అవుతుంది. వచ్చిన దాన్ని ఏదన్నా ఒక కొత్తగా ఏదన్నా చేసి, అంటే బట్టలు కుట్టడం అనేది ఒకటో, లేకపోతే 4 మిషన్లు కొనుక్కుని ఏదన్నా అలా చేసుకోవటమో, లేకపోతే ఏదన్నా అలాంటిది ఏమన్నా చేస్తున్నాం మనం. వచ్చిన డబ్బుల్ని మీరు డివైడ్ చేసుకుని పంచుకుని తర్వాత మీరు సొంతంగా ఏంటనేది చూసుకుంటున్నారు తప్ప గ్రూప్గా ఏదన్నా చేస్తున్నారండి. స్పాన్సరింగ్ ఉందండి, దీనికి ఫండింగ్ ఉంది. కాబట్టి అందరూ కూడా మీరే కాకుండా మీ ఇంట్లోని పిల్లలు, చదువుకున్న పిల్లలు, యువత ఎవరైతే ఉన్నారో చాలామంది ఎగ్జామ్స్కి అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అది ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి పార్ట్ టైంగా కూడా ఇది చేసుకోవచ్చు. ఇది చేసుకుంటూ వాళ్ళు ఎగ్జామ్స్కి అది ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా వీళ్ళు క్లారిఫై చేస్తారు. కాబట్టి ఎక్కువ మంది ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని. స్వాతంత్ర సమర యోధురాలు, రచయిత్రి, దేశభక్తురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ జయంతి సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం మెంటేవారి తోటలో నివాళులర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా దుర్గాబాయి దేశ్ముఖ్ చిత్రపటానికి తెలుగు పండితులు కలిగుట్ల గోపాల శర్మ, అమ్మా సేవా సంఘం అధ్యక్షురాలు జవాది పద్మశ్రీలు పూలమాల వేసి మాట్లాడుతూ దుర్గాబాయి దేశ్ముఖ్ 12 ఏళ్ల వయసులోనే మహాత్మాగాంధీ రాకను పురస్కరించుకుని విరాళాలను సేకరించి తన
వంతుగా చేతికున్న బంగారు గాజులను అందజేసిన దేశభక్తురాలని, ఉప్పు సత్యాగ్రహంలో జైలుకు వెళ్లిన వీర వనిత అని, వరకట్నం, బాల్య వివాహాలు వంటి దురాచారాలపై పోరాడి ఆంధ్ర మహిళ అనే పత్రికను స్థాపించి 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభను ఆమె ఆధ్వర్యంలో స్థాపించారని, ఆమె జీవితమంతా స్త్రీ జనోద్ధరణకు పాటుపడ్డారని నివాళులర్పించారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ 71 సంవత్సరాలు జీవించిన దుర్గాబాయి దేశ్ముఖ్ అనేక పదవులు నిర్వహించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతి గృహ ఏర్పాటుకై, నర్సింగ్ హోంలు, వృత్తి, విద్యా కేంద్రాల స్థాపనకై పాటుపడ్డారని, వారిని నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోమటి వెంకటేశ్వరి, తవ్వా దుర్గా రేణుక, కడలి విజయలక్ష్మి, భవానీ, బోనం రమ, కె రాణి, భవానీ, శారద, ఎన్ సంధ్య, ఝాన్సీ, కె దేవి తదితరులు పాల్గొన్నారు. జయంతి రోజు మరి అల్లు శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఆమె స్వతంత్ర సమరయోధురాలు, ప్లానింగ్ కమిషన్, భారత ప్లానింగ్ కమిషన్లో ఆవిడ సభ్యురాలు. ఆవిడ అదే కమిషన్లో ఉన్నటువంటి చింతామణి దేశముఖుని 1953లో వివాహం చేసుకున్నారు. ఆవిడ బాలికా హిందీ పాఠశాల స్థాపించి 400 మంది పైగా బాలికలకు హిందీ నేర్పించాడు. ఆవిడే మరి ఇవాళ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, అలాగే అమ్మ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆవిడ నివాళులు అర్పించడం అనేది ముదావహం. ఈ విషయాలన్నీ ఈనాటి యువతరానికి తెలియాలనే ఉద్దేశంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు, మహిళామూర్తి, రచయిత, సంఘ సంస్కర్త, స్త్రీల అభ్యున్నతి కోసం మరి స్వాతంత్రం ముందుగానే ఆవిడ ఈ పోరాటంలో మరి గాంధీ గారి స్ఫూర్తితో ఆవిడ ఈ స్వాతంత్రంలో పోరాటంలో ఆవిడ కూడా పాల్గొనడం, మరి బాల్య వివాహాలు, వరకట్నాలు ఇటువంటి అంశాల మీద పోరాటం చేసి మహిళల హక్కు కోసం, ఎక్కువగా స్త్రీల కోసం ఉద్యమించినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు 1909వ సంవత్సరంలో రాజమహేంద్రవరంలో జన్మించారు. ఆవిడ జీవించినటువంటి 71 సంవత్సరంలో మహిళల కోసం, ఎక్కువ హక్కుల కోసం ఆవిడ పోరాటం చేసింది. అలాగే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది. ఆవిడ జైలుకు కూడా వెళ్ళింది. ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటం కోసం విరాళాలు సేకరించినప్పుడు 12 ఏళ్ల వయసులో ఆవిడ బయటకు వచ్చి ఈ విరాళాలు సేకరించింది. స్వయంగా ఆవిడ తన చేతి గాజులు కూడా తీసి గాంధీ గారి చేతికి ఇచ్చి తన వంతు సాయం అందించి మహిళలకు స్ఫూర్తినిచ్చింది. ఇవాళ మహిళలకు హాస్టల్స్ కానీ, అలాగే స్కూళ్ళు కానీ, మరి ఏదైతే మహిళలకు ప్రత్యేకమైనటువంటి అంశాల మీద ఆవిడ పోరాటం చేసి వాళ్ళకి ఆవిడ పేరు మీద మహిళా సంఘాలు, అనేక శిక్షణా కేంద్రాలు దుర్గాబాయి దేశ్ముఖ్ పేరు మీద ఇవాళ కూడా నడుస్తున్నాయి. మన సమీప గ్రామం అయినటువంటి విశాఖపట్నంలో ఆవిడ పేరిట ఒక కుట్టు మిషన్ మహిళల కోసం ఆ రోజుల్లో ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితమే అక్కడ ఏర్పాటు చేశారు. ఆవిడ పేరిట ఉపాధి కోసం మహిళలు ఏదైతే ఇప్పుడు మీరు అంతా కూడా మహిళా సంఘాలు ఏర్పాటు చేసి ఉపాధి కోసం భర్త మీద ఆశించకుండా చేదోడువాదోడు ఉండటం కోసం వాళ్ళు కూడా ఉపాధిలో చేసుకోవడం జరిగింది. అటువంటి వాళ్ళకి స్ఫూర్తినిచ్చినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ జయంతి సందర్భంగా ఈరోజు భీమవరం మెంటేవారి తోటలో మరి అమ్మ మహిళా సంఘం అని చెప్పేసి మహిళలతో నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఆవిడకి ఘనమైనటువంటి నివాళులు మహిళల ద్వారా మీకు అందించడం. దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఆంధ్ర మహిళా సభ అనే సంస్థను స్థాపించారు. అవి ఇప్పుడు ప్రతి చోట కూడా ఉన్నాయి. నేను ప్రత్యేకంగా ఆంధ్ర మహిళా సభలో చదువుకున్నాను. నేను హైదరాబాద్లో ఉంది. అక్కడ నేను నా స్టడీస్ అక్కడ అయ్యింది. గారు చాలా మహిళల కోసం చాలా చేశారు. ఆవిడ వల్ల మేమందరం బయటకు వచ్చి ఈ రోజుని మహిళల కోసం కొన్ని పనులు పోరాటాలు చేస్తాం. ఆవిడకి నివాళులు అర్పిస్తున్నాం ఈరోజు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సంగమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ల భరణి రంగస్థలం జీవిత స్వర్ణోత్సవాలు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఈ నెల 13, 14 తేదీల్లో ఘనంగా జరిగాయి. తనికెళ్ల భరణి నాటకోత్సవాల పేరిట పలు ప్రత్యేక నాటికలు ప్రదర్శించారు. రావులపాలెం విక్టరీ గ్రూప్ ఆఫ్ బిజినెస్ చైర్మన్, రావులపాలెం కళా పరిషత్ అధినేత జి వెంకటరెడ్డి అతిథిగా పాల్గొని తనికెళ్ల భరణిని రావులపాలెం కళా పరిషత్ తరపున సత్కరించారు. సంవత్సరాల తనికెళ్ల భరణి గారి నటనా ప్రయాణంలో సగం రోజులు మా సిఆర్సి కాటన్ కళా పరిషత్ గౌరవిస్తుగా ఉండటం మాకెంతో ఆనందం, సంతోషంగా ఉంది. అలాగే ఆయన గౌరవిస్తుగా 25 సంవత్సరాలు మేము పూర్తి చేసుకున్న సందర్భాన మా సిఆర్సి కూడా మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక మంచి పరిస్థితిలో కూడా మేము కీర్తి సంపాదించుకోవడం జరిగింది. మరి ఆయన
గౌరవించగా మాకు కూడా 50 సంవత్సరాలు పూర్తి చేశాక ఆయన ఆరోగ్యంగా ఉండి ఇంకా ఎన్నో ప్రయోజనాత్మక కార్యక్రమాలు చేపట్టాలని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వంతో పాటు దాతలు కూడా విద్య విషయంలో ప్రోత్సహిస్తే విద్యార్థులు ఇంకా అభివృద్ధి పదంలో ఉంటారని ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం జేఎల్బీ మున్సిపల్ హై స్కూల్లోని 150 మంది బాలికలకు స్టీల్ కంచాలు, గ్లాసులను దాతల సహకారంతో పంపిణీ చేశారు. దాతలు అందిస్తున్న సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకోట రంగసాయి మాట్లాడుతూ పట్నంలోని భోగలింగేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు పుసలూరి కృష్ణమూర్తి, మంగేష్ ఆర్థిక సహకారంతో స్టీల్ కంచాలు, గ్లాసులు అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్రిల్ మాస్టర్ రోజా, ఉపాధ్యాయులు సుచిత్ర, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు. భీమవరం అడ్డవంతిన దగ్గర ఉన్న ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ మరి ఎడ్యుకేషన్లో 10th క్లాస్లో అత్యధికమైన మార్కులు సాధిస్తూ వస్తున్నారు. 6 మున్సిపల్ హై స్కూల్స్లో కూడా అత్యధిక మార్కులు సాధించిన స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారంటే దాని హెడ్ మాస్టర్స్, టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా దీంట్లో సంపూర్ణ సహకారం అందిస్తోంది. దానిలో భాగంగా ప్రభుత్వం అనేక రకాల వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మరి మధ్యాహ్న భోజనంతో పాటు అనేక రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది దాతలు వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం వారు పెడితే ఈ ఆకు అన్నం పెట్టడం చాలా గొప్ప, ఆకు గ్లాసు ఇవ్వడం మంచిదని చెప్పేసి ఒక స్టీల్ ప్లేటు, ఒక గ్లాసు కూడా మా మంగేష్ గారు ఆయన వృత్తిరీత్యా రోజు భోగలింగేశ్వర స్వామి ఆలయం అర్చకులైన ఆయన ఇలాంటి ధర్మకార్యాలు ఎన్నో చేస్తూ ఉంటారు. ఆయన మేము ఇలా అడిగిన వెంటనే వారు వెంటనే ఎన్ని కావాలో, మళ్ళీ ఒకటి కదమ్మా ఎన్ని కావాలో అడగమన్నారు. అటువంటి దాతలకు ఉండగా ఈ ఎంకరేజ్మెంట్ పిల్లలు తీసుకుని తల్లిదండ్రులు చక్కగా పిల్లల్ని బడిలో పంపించాలి. ఇక్కడ హెడ్ మాస్టరు కృష్ణకుమార్ గారు మంచి ప్రాజెక్ట్ పెట్టారు. 6వ తరగతి చేరిన పిల్లలందరికీ కూడా ముందు అన్నీ మేము కల్పిస్తాం, అక్కడి నుంచి 10th దాకా అక్కడ చూస్తామని చెప్పారు కృష్ణకుమారి గారు. మీకు ధన్యవాదాలండి. పాఠశాల విద్యార్థులకు అవసరమైన భోజనం ప్లేట్లు ఎంతో దాతృత్వంతో మాకు అందించినటువంటి మంగేష్ గారికి, అలాగే వారు మాకు సహాయం చేయడానికి వీలు కల్పించిన రంగసాయి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా పాఠశాలకు ప్లేట్ల కొరత, గ్లాసులు అనేది ఇబ్బంది అన్నది మేము అనుకుంటున్నాం. చక్కగా దాతలు ఎప్పుడైతే మా సంఘశేఖర్ చెప్పామో వెంటనే వారు మంగేష్ గారిని కలిసి ఇలా అడిగిన వెంటనే వారు స్పందించి మా పాఠశాలకు కావాల్సినటువంటి ప్లేట్లు, భోజనం ప్లేట్, మధ్యాహ్నం భోజనం సంబంధించిన ప్లేట్లు, గ్లాసులు ఇచ్చినందుకు వారికి మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. విద్యాదానం, అలాగే అన్నదానం, అలాగే నేత్రదానం, రత్నదానం, ఇలాగా అనేక రకాలైన దానాలు ఉన్నాయి. అందులో అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం. అలాగే మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వం వారు ఇచ్చేదానికి చేయూతగా మాతో ఈ యొక్క దాన కార్యక్రమాన్ని చేయించిన రంగసాయి గారికి అనేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అడిగినదే తడువుగా మాకు ఆ భగవంతుడు ఇచ్చిన దానిలో తృణమో ప్రణమో ఎంతో కొంత దానం చేయాలనే సంయుక్తతో మేము ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి సాహసం చేసాం. అందువల్ల మాకు ఈ సాహసాన్ని చేయడానికి తోడ్పడిన మా హెచ్ఎం గారికి మరియు రంగసాయి గారికి, ఈ స్కూల్ స్టాఫ్కి ఎన్నో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాం. పిల్లలందరూ కూడా అందరూ బాగా చదువుకుని ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత పొంది అందరూ దిగ్విజయంగా అనేక రకాలైన ఉద్యోగాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ యొక్క మున్సిపల్ హై స్కూల్ నుండి అందరు విద్యార్థులు కూడా అనేక స్థాయిల్లో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదానీ స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయకపోతే మరో విద్యుత్ ఉద్యమం చేస్తామని కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు బి బలరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా నాయకులు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు బి బలరాం మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలపై మోయలేని భారాలు పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో అనేక ఇబ్బందులు పడుతుంటే మరలా స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడతారని ఆయన తెలియజేశారు. లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు ఎవరైనా బిగిస్తే వెంటనే పగలగొట్టండి చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యే విధానాలను అమలు చేయడం ప్రజలను మోసగించడమేనని ఆయన తెలియజేశారు. స్మార్ట్ మీటర్ బిగించడానికి ఎవరైనా వస్తే వాటిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ
టీయూసీసీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చెల్లబోయిన రంగారావు, దండు శ్రీనివాసరాజు, జక్కం సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే మరలా స్మార్ట్ మీటర్లను బిగించి ప్రజలపై భారాలు వేయాలనే ఆలోచన విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలుగా ప్రజల్లోకి వెళ్లి స్మార్ట్ మీటర్లు ప్రమాదాన్ని ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. సిఐటియు నాయకులు ఎం ఆంజనేయులు, పట్టణ పౌర సమాఖ్య నాయకులు ఎం వైకుంఠరావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కె క్రాంతిబాబు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం రామాంజనేయులు, పట్టణ పౌరుల సమైక్య నాయకులు డి త్రిమూర్తులు, రైతు సంఘం నాయకులు చెల్లబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారాలు పడేటువంటి విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపుని ఆపాలి అని ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో జరిగినటువంటి ప్రజా సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం తరఫున డిమాండ్ చేస్తున్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం విద్యుత్ స్మార్ట్ మీటర్లని వ్యతిరేకించింది. ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రయత్నం చేస్తే అడ్డుకోమని చెప్పింది. పగలగొట్టమని లోకేష్ గారు నెల్లూరు యువగళం పాదయాత్ర సభలో చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రజల మీద భారాలు వేసే విధంగా విద్యుత్ ఛార్జీల్ని పెంచింది. ఈ సంవత్సర కాలంలోనే 14,000 కోట్ల రూపాయల ట్రూఅప్ ఛార్జీల భారాల్ని వేసింది. స్మార్ట్ మీటర్ల బిగింపుకి ప్రయత్నం చేస్తుంది. ఈ స్మార్ట్ మీటర్లు ప్రజలకి చాలా నష్టదాయకమైనటువంటివి. సెల్ ఫోను రీఛార్జింగ్ లాగా మొదటగానే రీఛార్జ్ చేసుకోవాలి. ఆ బిల్ అయిపోయిన వెంటనే ఈ రోజున సెల్ ఫోన్ ఎలా పనిచేయటం మానేస్తుందో మన విద్యుత్ మీటరు ఆగిపోతుంది. మన ఇళ్లలో ఉన్నటువంటి కరెంటు అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఈ స్మార్ట్ మీటర్ యొక్క ఛార్జీని 10,000 రూపాయలని 15,000 రూపాయలని ప్రజలే ప్రతి నెల బిల్లులో చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ వినియోగం పెరిగిన సమయం వల్ల కూడా ఛార్జీ మారిపోతూ ఉంటుంది. ఈ రకంగా చూస్తే స్మార్ట్ మీటర్లు ప్రజలకు ఏ విధంగా కూడా ఉపయోగకరమైనది కాదు, అన్ని రకాలుగా నష్టదాయకం. అంచేత ఈ స్మార్ట్ మీటర్లని అదానీ కంపెనీకి 1,000 కోట్ల రూపాయలు కట్టబెట్టడానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశీస్సులతో ఏదైతే అవినీతికరమైనటువంటి ఒప్పందం చేసుకుందో ఆ ఒప్పందంలో భాగంగానే ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తానని చెప్పినటువంటి తెలుగుదేశం ఈ రోజున కూటమి తిరిగి అదే స్మార్ట్ మీటర్లని అదే అవినీతికర విద్యుత్ ఒప్పందాలని కొనసాగించడం చాలా అన్యాయమైనటువంటి విషయం. చెలగాటం ఆడాలని చూస్తుంది. ప్రజలతో చెలగాటం ఆడాలని చూస్తే తిరిగి ప్రజలు 2000 సంవత్సరంలో స్ఫూర్తిదాయకమైనటువంటి ఉద్యమాన్ని ఎలాగైతే తెగించి చేశారో అదే ఉద్యమానికి సన్నద్ధమవుతారు. ఈ కూటమి ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం తరఫున విజ్ఞప్తి. ఈది ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం తాడేరు రోడ్లో ఉన్న జడ్డు బ్రహ్మాజీరావు వృద్ధాశ్రమం నందు వృద్ధులకు భోజనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ కన్వీనర్ ఈది రవి మాట్లాడుతూ చిరంజీవి స్వర్గీయ వాగిచర్ల వంశీ జయంతి సందర్భంగా వారి స్నేహితులు సౌజన్యంతో ఆశ్రమంలోని వృద్ధులందరికీ భోజనాలు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈది శేఖర్ తో పాటు వారి మిత్రులు పాల్గొన్నారు. మరి ఈరోజు భీమవరం వృద్ధుల ఆశ్రమంలో తాడేరు రోడ్లో ఉన్న వృద్ధాశ్రమంలో మరి వాగిచర్ల వంశీ జయంతి పుట్టినరోజు సందర్భంగా మరి వారి ఫ్రెండ్స్ అందరూ కలిపి ఈది ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఒక 50 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని
మరి వంశీ ఆత్మ శాంతించాలని ఆ స్నేహితులందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు వాగిచెర్ల పుట్టినరోజు సందర్భంగా తన మిత్రులందరూ కూడా ఈరోజు భీమవరం శివరు రుద్ర ఆశ్రయంలో సుమారు ఒక 50 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. వీరి మిత్రులతో సహా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ సిస్టరు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మా ఈది ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవలు అనేక చోట్ల మేము ఈ వృద్ధాశ్రయంలో కానీ వికలాంగులకు కానీ అనేక విషయాల్లో మేము పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈది ఫౌండేషన్ రవి కుమారన్న ఆధ్వర్యంలో, అలాగే వంశీ ఫ్రెండ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. అల్లూరి సీతారామరాజు స్మారక భవనాన్ని పునర్నిర్మించాలని కోరుతూ ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావుకి వినతి పత్రం అందించిన సాధన కమిటీ సభ్యులు. ప్రభుత్వ పెన్షనర్స్ ఉద్యోగుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తే వాటిని ఉద్యమాలతో ఎదిరించి సాధించుకుంటాం. టీచర్ ఎమ్మెల్సీ గోపిమూర్తి. ప్రముఖ పారిశ్రామికవేత్త గాదిరాజు సుబ్బరాజుకు పితృవియోగం. తండ్రి వెంకట్రామరాజు మృతి. పలువురు ప్రముఖుల సంతాపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.